హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మనకి రేషన్ డీలర్ల పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకు ఒకసారి నోటిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక మనకి సెకండ్ డేట్ని అయితే మనకి రిలీజ్ చేశారండి. సో చౌక ధరల దుకాణము డీలర్ పదవికి అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తు స్వీకరణ మరియు పరీక్ష తేదీ జారీ చేయబడిన ప్రకటన. సో ఒకసారి కనుక మనం చెక్ చేస్తే ఇవి వచ్చేసి మనకి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించినవండి. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకి వరుస సంఖ్య, తర్వాత మండలము, దుకాణాల సంఖ్య, చౌక ధరల దుకాణం నంబరు, గ్రామం పేరు, తర్వాత రీజన్ ఏంటి, ఎందుకు ఖాళీ ఏర్పడింది, తర్వాత రోస్టర్. సో మనకి రోస్టర్ అంటే మనకి రిజర్వేషన్స్ అనమాట. సో ఒకసారి మనకి చెక్ చేస్తే కనుక ఆముదాల వలస మండలము మొత్తం మనకి 8 అయితే ఉన్నాయండి ఇందులో. సో ఒకసారి మనకి గ్రామం వైజ్గా కూడా ఇచ్చాడండి, ఏ గ్రామంలో మనకు ఖాళీలు ఉన్నాయి ఏంటనేది ఒకసారి చెక్ చేస్తే కనుక కొర్లకోట, చిన్న జొన్నల వలస, తర్వాత నిమ్మ తోర్లాడ, ఆముదాల వలస, పాత ఆముదాల వలస, ఐజే నాయుడు కాలనీ, తర్వాత 13వ వార్డు ఆముదాల వలస, తర్వాత జగ్గు శాస్త్రులపేట. సో ఇలా మనకి ఆముదాల వలసలో ఉన్నటువంటి ఖాళీలు అనమాట. దీని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొర్లకోట చెక్ చేస్తే కనుక మనకు రీజన్ ఏంటి, ఎందుకు ఖాళీ అయిందంటే కనుక అతను రాజీనామా చేశారు. ప్రీవియస్గా ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు రాజీనామా చేశారు. ఇది వచ్చేసి మనకి ఓసీ క్యాండిడేట్స్కి మనకి రిజర్వేషన్ అయిందనమాట. సో ఇలా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవి రిజర్వేషన్స్ అయి ఉన్నాయండి. ఎవరెవరికి ఏ ఊర్లో ఖాళీలు ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఆముదాల వలసలు అయితే టోటల్గా అయితే 8 అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా సెకండ్ బుర్జాలో మనకి 3 అయితే ఖాళీగా ఉన్నాయండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి రిజర్వ్డ్లో ఉంది. తర్వాత సెకండ్ది వచ్చేసి మనకి ఈ ఊరి పేరు వచ్చేసి లాభం అనమాట, బీసీబీ వాళ్ళకి రిజర్వేషన్ అయింది. నారాయణపురం వచ్చేసి ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ అయిందనమాట. నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా హెచ్ఆర్లలో మనకి టోటల్గా 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు ఫస్ట్ చెక్ చేస్తే ఇంకా ఎస్ఎం పురం 1, సో ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ చేస్తే ఇంకా కుప్పిలి, తర్వాత బీసీ వాళ్ళకి రిజర్వేషన్ అయింది. తర్వాత బుడగట్లపాలెం 2, సో మనకి ఎస్సీ వాళ్ళకి రిజర్వర్లో ఉందన్నమాట. లింగాలపేట వచ్చేసి బీసీఏ వాళ్ళకి రిజర్వర్లో ఉందన్నమాట. సో ఇలా మనకి టీచర్స్ కాలనీ చెక్ చేస్తే కనుక ఓసీ ఉమెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక జి సిగడం. సో నెక్స్ట్ 4 చెక్ చేస్తే కనుక జి సిగడం మనకి 5 అయితే ఖాళీ ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి గొబ్బూరు విలేజ్లో మనకి ఈడబ్ల్యూఎస్ మనకి రిజర్వేషన్ అయిందనమాట. మెట్టవలస వచ్చేసి ఎస్సీ, తర్వాత విజయరాంపురం వచ్చేసి బీసీడీ ఉమెన్, తర్వాత కిట్టాలపేట వచ్చేసి మనకి ఓసీ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఈ 3 వచ్చేసి మనకి కొత్తగా ఏర్పడ్డ చౌక ధరల దుకాణం వల్ల మనకి వేకెన్సీ అయితే ఏర్పడడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చెక్ చేస్తే కనుక పులివలస నాయుడు ఎల్ఐపేట చెక్ చేస్తే కనుక మనకి ఎస్సీ ఉమెన్స్కి రిజర్వేషన్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 5వ చెక్ చేస్తే కనుక జలుమురు మనకి టోటల్గా వచ్చేసి 3 అయితే ఖాళీ ఉండడం. వెంకటాపురం వచ్చేసి ఎస్సీ ఉమెన్స్కి, పాగోడ్ వచ్చేసి ఓసీ ఉమెన్స్కి, లింగాల వలస వచ్చేసి ఎస్సీ వాళ్ళకి అనమాట. సో నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా లాబేరు మనకి టోటల్గా 15 అయితే ఖాళీ ఉండడం జరిగిందండి. సో మనకి అప్పాపురం, మురపాక, పాత కుంకం 2, కొత్త కుంకం 1, కొత్త కోట 2, తర్వాత మెట్టవలస, తర్వాత మురపాక, చిన్నయ్యపేట, గుంటుకుపేట, పాయవలస, పాతరౌతుపేట, నక్కపేట, రామునిపాలెం, నేదురుపేట, చాపూర్. సో మనకి ఇలా ఒక విలేజ్కి సంబంధించినటువంటి మనకి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో రిజర్వేషన్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ, ఎస్టీ ఏదైనా మీకు ఎక్కడైతే ఖాళీగా ఉందో మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చెక్ చేస్తున్నాక నరసన్నపేట మనకి టోటల్గా అయితే 12 అయితే ఖాళీ ఉండడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో కొత్త పాల వలస, పోతయ్య వలస, తర్వాత వార్డు 4, వార్డు 7, వార్డు 11B, 11B, తర్వాత వార్డు 11C, తర్వాత మడపం, శ్రీరాంపురం, తర్వాత పెద్దకేట కిలుగు వీధి. నెక్స్ట్ చెక్ చేసాక మార్కెట్ వీధి, తర్వాత వీరనాయుడు కాలనీ, తర్వాత సంతపేట. సో ఈ విధంగా మనకి టోటల్కి వచ్చేసి 12 అయితే ఖాళీగా ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక పోలకిలో కూడా మనకి 12 అయితే ఖాళీ ఉండడం జరిగిందండి. పోలకి టౌన్, తర్వాత పల్లిపేట, చీడి వలస, జిల్లెడు వలస, ప్రియాగ్రహారం, తర్వాత రామయ్య వలస, తర్వాత సుసారం, తర్వాత మబ్బుగం, కొత్తరేవు, వనవిష్ణుపురం, పోలాకి, సత్తరావుపేట. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి పొందూరు. సో ఈ పొందూరులో మనకి పొందూరు 2, దల్లిపేట, గోరింట, బురుడి కంచరం 2, పిల్లల వలస, అలమాజిపేట, గన్రేడు, ధర్మాపురం 2, తర్వాత తాడి వలస 2, తండ్యం 2, భగవాన్ దాసుపేట 1, భగవాన్ దాసుపేట 2, ఎరకల్లపేట, తర్వాత కొల్లిపేట, తర్వాత ఎజియన్పేట, లక్ష్మీపేట. సో ఈ విధంగా మనకి పొందూరులో మనకి 16 అయితే ఖాళీగా ఉండడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే కనుక
రణస్థలం. సో మనకి రణస్థలంలో చెక్ చేస్తే కనుక మనకి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఒకసారి చెక్ చేస్తే కనుక రణస్థలం 1A దేవునిపాల వలస, నారువ, దన్ననపేట, తర్వాత నక్కపేట, దల్లిపేట, తర్వాత దోనుపేట, తర్వాత బొద్దపాడు, కొత్తముఖం, సారంగదపేట. సో మనకి నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సరుబుజ్జి చెక్ చేస్తే కనుక తిలకపేట, చిన్న మతలబుపేట, పురుషోత్తం టు అలమాజిపేట. సో మనకి టోటల్గా అయితే 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చెక్ చేస్తే శ్రీకాకుళం చూస్తే మనకి 14 అయితే ఖాళీ ఉండడం జరిగిందండి. ఇక్కడ చెక్ చేస్తే మనకి లంకం, తర్వాత బట్టేరు, సింగుపురం 3, పెదపాడు 3, విశాఖ బి కాలనీ, విశాఖ ఏ కాలనీ, రాయపాడు, రాగోలు, గూణపాలెం, డిసిసి బి కాలనీ, దమ్మల వీధి, బోడెమ్మ కోవెల జంక్షన్, తర్వాత పరదేశపాలెం, సాధుపేట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఖాళీగా ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. ఒకసారి మండలం వైజ్గా, విలేజ్ వైజ్గా రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు. మీరు ఏ మండలకు చెందినవారు ఒకసారి డీటెయిల్గా అయితే ఇంకా మీరు యొక్క నోటిఫికేషన్ అనేది ప్రింట్ తీసుకొని మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఒకసారి నోటిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక నోటిఫికేషన్ తేదీ 2nd జారీ అయింది. దరఖాస్తుకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23rd ఈ నెల. హాల్ టికెట్ వచ్చేసి మనకి ఈ నెల 31st రిలీజ్ చేస్తారు. తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ పోస్టులకి మనకి రాత పరీక్ష జరుగు తేదీ కనుక చెక్ చేస్తే కనుక నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 5వ తారీఖున మనకి రాత పరీక్ష అనేది జరుగుతుందన్నమాట. రాత పరీక్ష జరుగు ప్రదేశము చెక్ చేస్తే కనుక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పురుషులు శ్రీకాకుళం. సో మనకి ఈ సెంటర్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మౌలిక పరీక్ష లేదా ఇంటర్వ్యూ జరుగుతుంది వచ్చేసి మనకి 9వ తారీఖు, నెక్స్ట్ మంత్ 9వ తారీఖు. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పోస్టులు అనేవి మనకి రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూ జరుగు తేదీ వచ్చేసి మనకి 9వ తారీఖు. సో ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం వచ్చేసి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం శ్రీకాకుళం. సో ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేయదలుచుకుంటున్నారో. సో అదనమాట. ఇంకా మనకు ఒకసారి చెక్ చేస్తే కనుక పరీక్ష మరియు మౌలిక పరీక్ష ఇంటర్వ్యూకి మొత్తం మార్కులు 100 అయితే ఉంటాయి. ఎంపికైన అభ్యర్థికి పైన పేర్కొన్న లేదా సూచన మీద కనీసం 40 మార్కులు వచ్చినాలన్నమాట 100కి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాత పరీక్ష 40 మార్కులకు ఉంటుంది. పరీక్ష నిర్వహించిన తర్వాత 40 మార్కులలో 30 మార్కులు మరియు అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూకి అయితే ఇంకా కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో రాత పరీక్షకు 5 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించినచో వారి నందు మొదటి 5 మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి క్వాలిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక ఎవరైనా నిరుద్యోగిగా ఉండాలండి. స్థానిక సంస్థలు SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాలు చౌక ధరల దుకాణం నిర్వహించుటకు అర్హులు. సో వీళ్ళనమాట నిరుద్యోగులు, స్థానిక సంస్థలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాలు వీళ్ళు అర్హులు అనమాట. కేటాయించిన షెడ్యూల్ చేయబడిన వస్తువులను DD రూపేణా ప్రభుత్వంలోకి చెల్లించుటకు దరఖాస్తుదారుడు ఆర్థికంగా దృఢంగా ఉండాలి. సో మనకి ఒకసారి కనీస సాధారణ విద్యార్హతలు వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. ఇన్ కేస్ కనీస సాధారణ విద్యార్హత కలిగిన అభ్యర్థి ఎవరు దరఖాస్తు చేయని నెల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించిన పరీక్షలో విఫలమైన అభ్యర్థులను ఖాళీకి దరఖాస్తు చేసుకోవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యర్థులు కనుక ఎవరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేయలేదంటే కనుక ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే పాస్ ఫెయిల్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నివాసం కనుక చెక్ చేస్తే కనుక చౌక ధరల దుకాణం ఉన్న గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ పరిధిలోనే అభ్యర్థి నివాసం చేస్తూ ఉండాలన్నమాట. ఆ నివాసానికి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. PH అభ్యర్థి అయినచో చౌక ధరల దుకాణం ఉన్న మండలం నందు నివాసం అయి ఉండవలను. సో ఇన్ కేస్ PH క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మండలం పరిధిలో నివసిస్తే చాలు. కానీ మొదటిగా సంబంధిత గ్రామ పంచాయతీ లేదా సంబంధిత మున్సిపల్ పట్టణం లోబడి నివసించే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ వీళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వీళ్ళకి అనమాట. SC మరియు STలకు రిజర్వ్ చేయబడిన చౌక ధరల దుకాణం కొరకు దరఖాస్తు చేసుకునే వ్యక్తుల విషయంలో వారు మండల నివాసులుగా ఉండాలి. అయితే ఎంపిక అపాయింట్మెంట్పై అతను లేదా ఆమె వారి స్థలాన్ని ఎప్పి ఉన్న గ్రామం లేదా ప్రదేశానికి నివాసం మార్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ SC STలు రిజర్వ్ చేయబడిన దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ మండలానికి సంబంధించిన నివాసులు ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ మీరు సెలెక్షన్ అయిన తర్వాత ఆ గ్రామానికి మీరు మారవలసి ఉంటుందన్నమాట. సో అదనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇవి ప్రింట్ తీసుకొని ఒకసారి డీటెయిల్గా అయితే ఇంకా మీరు చదవాల్సి ఉంటుందన్నమాట.
సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23వ తారీఖు ఈ నెల సాయంత్రం 5 గంటల లోపల మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దరఖాస్తు చేసుకున్నవి వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఆసక్తి గల నిరుద్యోగులు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఆవరణం శ్రీకాకుళం వారికి దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు ఫారంను సంబంధిత సచివాలయం నుండి లేదా సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం నుండి లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం శ్రీకాకుళం నుంచి ఉచితంగా పొందవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మీరు తీసుకోవచ్చు అన్నమాట. సంబంధిత సచివాలయం నుంచి లేదా సంబంధిత తహసీల్దార్ వారి నుంచి లేదా రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చెక్ చేస్తే కనుక ఆ దరఖాస్తు కింద అన్ని వివరాలు పూరించి గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేయించిన అన్ని ధృవపత్రములు జత చేసి దరఖాస్తుతో పాటు ఎంపిక ప్రక్రియకు నిర్ణీత రుసుము అండి. సో మనకి ఫీజు అయితే 600 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. డీడీ తీయాలి. సో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకాకుళం పేరున మీరు డీడీ తీయవలసి ఉంటుందన్నమాట. సో ఈ పేరున డీడీ తీయవలసి ఉంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత 3 పాస్పోర్ట్ కలర్ సైజు ఫోటోలు, తర్వాత ఈ యొక్క 3 పాస్పోర్ట్ కలర్ సైజు ఫోటోలు, తర్వాత అప్లికేషన్ ఫాము, తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కలిసి మీరు ఈ యొక్క ఆఫీస్లో మీరు ఇవ్వవలసి ఉంటుంది అనమాట మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.